ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రజాభవన్ ప్రతి మంగళవారం, శుక్రవారం రోజునాడు ఇక్కడ ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రజల సమస్యలు ఎలాంటివి ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎవరికి ఏం చేయాలి, ఎంతవరకు పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు వచ్చేసి నేరుగా ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు అర్జీ అర్పించుకుంటే వాళ్ళకి పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పటికి వందలాది మంది ఇక్కడ రావడం జరిగింది, వేలాది అప్లికేషన్లు తీసుకున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి, ఎంతవరకు వాళ్ళకి ప్రజలకు కరెక్ట్గా అంటే వివిధ రంగాలల్లో పనిచేసే వాళ్ళే కావచ్చు, వివిధ పంచాయతీలే కావచ్చు, రకరకాల సమస్యలతోటి ఇక్కడ హైదరాబాద్ నడి ఒడ్డున వచ్చేసి ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తు అల్పించుకున్న వాళ్ళకు ఇక్కడ అధికారులు పరిష్కరిస్తాము అని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కొంతమంది మనతో పాటు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి వాళ్ళు రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ వచ్చారు, మరి ఇక్కడ ప్రజావాణిలో వాళ్ళకు ఎలాంటి న్యాయం జరిగిందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మీ పేరు ఏంది, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీ సమస్య ఏంది? నా పేరు వచ్చేసి రమేష్. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా 104లో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. నాతో పాటు మిగతా మా మిత్రులు కూడా దాదాపు ఒక 7 మంది ఉన్నాము. అప్పుడు 2024లో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మేము అప్లై చేయడానికి పోతే మాది ఏజ్ లిమిట్ దాటిపోయినందుకు మేము కోర్టు ద్వారా ఈ విధంగా మేము ఆరోగ్య శాఖలో 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు లేక ఇన్ని చాలా సంవత్సరాల తర్వాత కొద్ది నోటిఫికేషన్ పడ్డది. కావున మాకు ఏజ్ సడలింపించి మాకు ఎగ్జామ్ రాపించడానికి అవకాశం ఇవ్వండి, అదేవిధంగా జాబ్ వస్తుందనే ఉద్దేశంతో మేము ఆ ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. మేము కోర్టు ద్వారా పోయి ఆ ఎగ్జామ్ ఏజ్ రిలాక్సేషన్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసినాము. మెరిట్ వచ్చింది, జాబ్ కూడా సెలెక్ట్ అయినాము. కానీ ఇప్పుడు మమ్మల్ని సెలెక్ట్ అయిన 4గురిని ఓల్డ్లో పెట్టినారు. కోర్టు ద్వారానే పోస్టింగ్ ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పినారు. కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చినాకనే మాకు పోస్టింగ్లు ఇస్తారు అని చెప్పినారు. విషయంలోనే మాకు ఇప్పటివరకు మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ రావడం లేదు. మాకు అది మా ఫైల్ వచ్చేసి ఏజీ దగ్గర ఉన్నది, అడ్వకేట్ జనరల్ దగ్గర. ఆ విషయం పైన మేము ఈరోజు ఈ విధంగానైనా మాకు మేలు జరుగుతుందని చెప్పి ప్రజావాణి దగ్గరికి వచ్చి, ప్రజాభవన్లోకి వచ్చి చిన్నారెడ్డి సార్ దగ్గరకు వచ్చి మా యొక్క సమస్యను తెలిపినాము. సారు అడ్వకేట్ జనరల్ దగ్గర పోయి కలవండి అని చెప్పినారు. ఇప్పుడు మేము అడ్వకేట్ జనరల్ దగ్గర పోయి కలుస్తాము. మా యొక్క సమస్యని తొందరగా న్యాయపరంగా మాకు మా సమస్యని పరిష్కారం చేసి మాకు ఉద్యోగం పొందే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. మరి ఇప్పుడు దాదాపుగా మీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క రిజల్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. మొన్న రాసిన వాళ్ళది కూడా మీ డిఎంఎల్టీకి సంబంధించి కూడా వాళ్ళది కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు అంటే గతంలో రాసింది ఉందా, లేకుంటే మొన్న రాసిన ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారా? దాదాపు 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ పోస్టుల కింద నోటిఫికేషన్లు పడలేదు. 2024లోనే 1284 పోస్టులు పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం వస్తుంది. 18 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు మెరిట్ ఆధారంతో పాటు ఎగ్జామ్లో వచ్చిన మార్కులతో పాటు మళ్ళా మేము సర్వీస్ మార్కులు కూడా కలిపినందుకు మేము దాంట్లో ఒక 4గురం సెలెక్ట్ అయినాము. మాది సెలెక్ట్ అయినాక మాది హోల్డ్లో పెట్టినారు. కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుంటేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము దాదాపు 2 నెలలు అవుతుంది. మిగతా వాళ్ళకి అందరికీ పోస్టింగ్ ఇచ్చినారు. ఈ అంశం పైన ఎప్పుడన్నా హెల్త్ శాఖకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహకు ఎప్పుడన్నా మీరు మీ 4గురు సమస్య ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయన ఎప్పుడన్నా మెమరాండం ఇవ్వడం జరిగిందా? ఇంకా చేయలేదు సార్. మేము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారానే మాకేమైనా సమస్య జరుగుతుందేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు ఉన్నాము, వేచి చూసినాము. కానీ కోర్టు ద్వారా అది ఏజీ దగ్గర ఉంది మా ఫైలు, అది బయటికి రావడం లేదు. కాబట్టి మేము ఇక మాకు తెలిసిందంటే ఇక ఈ విధంగా పోతే ప్రజావాణి దగ్గర నుంచి పోతే మాకు సమస్య నెరవేరుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజావాణి దగ్గరికి రావడం జరిగింది. సార్ కూడా మా సమస్యను విన్నారు. దాని సార్ చెప్పినారు ఏజీ దగ్గర పోయి కలవండి అని చెప్పినారు. ఆ విషయం మీదనే మేము వచ్చినాము. రైట్. ఒక ఉద్యోగం అంటే ఒక లైఫ్, ఆ లైఫ్ ఆ కుటుంబం అంతా ఆ ఉద్యోగం పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ న్యాయం మీ వైపు ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే ఇదే విధంగా ప్రభుత్వం కానీ లేకుంటే కోర్టులు కానీ కాలయాపన జరుపుకుంటూ మీ ఉద్యోగంని
అందే విధంగా చేయని ప్రయత్నంలో చేస్తుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? అంటే న్యాయం జరుగుతుందనే వచ్చినాము. దాదాపుగా అందరికీ వచ్చేసినాయి. కోర్టు ద్వారా పోయిన వాళ్ళకు కూడా దాదాపుగా అందరికీ న్యాయం జరిగింది. మాకు కూడా జరుగుతుందన్న కాన్సెప్ట్ మీదనే మేము రావడం జరిగింది. సార్ గారిని కలవడం జరిగింది. అడ్వకేట్ జనరల్కు సార్ రాసిరు. కొద్దిగా మేము భయపడి అడ్వకేట్ జనరల్ ఇది పట్టుకుని వెళ్తే కొద్దిగా న్యాయం జరుగుతుందని ముందటికి పోతుంది ఫైలు అని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఏంటి మీ? కరీంనగర్ నుంచి వచ్చినాం సార్. ఎగ్జామ్ రాసినాము, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినాము. అయితే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చుకొని ఎగ్జామ్ రాసినాము, సెలెక్ట్ అయినాము. ఇప్పుడు మరి మా పెండింగ్లో ఈ జాబ్స్ పెండింగ్లో పెట్టుట్లా, మరి ఎందుకోసం పెండింగ్లో పెట్టారు సార్ అని చెప్పి అడిగితే, మీరు కోర్టు ద్వారా పోయింది కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ కూడా కోర్టు ద్వారా వస్తేనే మీకు పోస్ట్ ఇస్తాము అని చెప్పి అన్నారు. కోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉన్నది సార్ మా కేసు. ఎందుకు పెండింగ్లో పెట్టినారు అంటే, ఇట్లా మరి కోర్టు ఏడీ దగ్గర మీ ఫైల్ ఉన్నది, ఆ ఫైల్ మూవ్ కావాలంటే ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు అంటే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పిండా, డిహెచ్ఓ చెప్పిండా, ఎవరు చెప్పారా మీకు? ఈ అడ్వకేట్ ఏడీని కలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీరు ఏడీని కలవండి అని చెప్పి అనుట్లా మేము ఈ మన అంటే ఇప్పుడు ఈ ప్రజాభవన్ మీతో పాటు సెలక్షన్ అయిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు వచ్చినాయా? వాళ్ళు ఏజీ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్రు, వాళ్ళు సెలెక్ట్ అయినరు, వాళ్ళకి పోస్ట్ కూడా ఇచ్చిండ్రు. మాకు మాది ఏజ్ అయిపోవట్లే, మేము కోర్టుకు పోయి త్రో ఏజీ రిలాక్సేషన్ గురించి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఎగ్జామ్ రాసినాం, అందులో సెలెక్ట్ అయినాము. అయితే ఆ ఫైల్ పెండింగ్లో ఉండుట్లా, కోర్టు ఫైల్ పెండింగ్లో ఉండుట్లా, మరి ఆ ఫైల్ ఎట్లా మూవ్ అవుతుందని తెలుసుకొని మేము ఇట్లా మూవ్ అవుతున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇలా నలుగురు పరిస్థితి మాత్రము, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకు రాసిన వాళ్ళకు ఉద్యోగాలు అందరికి వచ్చినాయి. మాకు ఏజీ కొంచెం సడలింపు చేయాలి అంటే, మేము ఒక 20 ఏళ్ళ నుంచి కూడా ఆరోగ్యశ్రీలో పనిచేసాం. అంటే గతం రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచే ఇక్కడ మేము పనిచేస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మాకు కొంచెం ఏజీ అనేది రిలాక్సేషన్ ఇస్తే రాసుకుంటాం. ఒక అవకాశం లేక వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వద్ద ఎగ్జామ్ ఇది అని చెప్పేసి వాళ్ళు రాయడంతో కోర్టు కూడా తీర్పిచ్చి వాళ్ళ వైపు ఉండి వాళ్ళకి ఏజీ సడలింపు చేయడంతో ఈ నలుగురికి ఉద్యోగాలు రావడం జరిగింది. వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అంటే రెగ్యులర్గా ఎవరైతే రాశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి నలుగురిని మాత్రం పెండింగ్ ఉంచడం అనేది జర ఇబ్బందికరమే అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు కలవడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. అంటే మేము కోర్టుకు పోయే స్థాయి ఉన్నప్పటి మాది కాదు. అంటే మేము చిన్నగా జీతాలతో బతికేటోళ్ళం, కోర్టు చుట్టూ తిరగాలంటే తిరగలేకపోతున్నాము. ప్రభుత్వం మాకు ఏదొక్క ఆ విధంగా పరిష్కారం చేయాలి, ప్రభుత్వం నుంచే మాట్లాడి మాకు ఉద్యోగాలు ఇప్పించాలి, ప్రభుత్వం మా వైపు ఉండాలి, ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి రావడం అనేది జరిగింది. ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చుకున్నాం. అంటే ఏదైతే కోర్టుకు మీ త్రో అంటే ప్రభుత్వం త్రో మా నలుగురిని కొంచెం ఆదరించి మాకు ఉద్యోగాలు ఇప్పించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇస్తే మా కుటుంబాలు మేము సుఖ సంతోషాలతో ఉంటాము, ఈ ప్రభుత్వం మాకు చేసిన మేలు అని చెప్పేసి కూడా మేము అనుకుంటాము అని చెప్పేసి కూడా వాళ్ళు అలా ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే ఈ నలుగురికి అంటే వాళ్ళు ఏజీ అయిపోయినాక కూడా మాకు కావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అంటే ఆ రోజు కోర్టును కోరిరు, కోర్టు ఇవ్వడంతో ఈరోజు రాసిరు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగం రావడం జరిగింది. కానీ ఇంకా కాలయాపన చేయొద్దు, తప్పకుండా వాళ్ళకి ఇలాంటి ఉద్యోగ సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళను భర్తీ చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా మనం కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మన ఛానల్ నుంచి మనం కోరుకోవాలని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.